నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన వివాదాలు ఇంకా సద్దుమణగలేదు. పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు, రీటెస్ట్ నిర్ణయం వంటి అంశాలు లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులలో ఆందోళనకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తుంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మొదట పూణేలో ఉద్యమానికి శ్రీకారం చుట్టి తర్వాత లక్నోలో భారీ నిరసన చేపట్టారు. అక్కడ ఉపాధ్యాయ నియామకాలు, వైద్య ప్రవేశ పరీక్షలు, సివిల్ సర్వీసెస్ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, ఉద్యోగార్థులు పాల్గొన్నారు. లక్నోలో నిర్వహించిన నిరసనల తర్వాత ఉద్యమాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లిన దీప్కే జంతర్ మంతర్ వద్ద నిరవధిక ధర్నాకు పిలుపునిచ్చారు. నీట్ రీటెస్ట్ పూర్తయ్యాక విద్యార్థులంతా ఉద్యమంలో చేరాలని ఆయన కోరారు. అంతేకాదు అధికార యంత్రాంగం నిరసనలను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిలుపు ఎంతవరకు ప్రభావం చూపింది అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. సోషల్ మీడియాలో సీజేపీ ఉద్యమానికి విస్తృత మద్దతు కనిపిస్తున్నప్పటికీ భౌతికంగా నిరసనల్లో పాల్గొన్న వారి సంఖ్య మాత్రం ప్రాంతానికొకలా మారుతోంది. కొన్ని నగరాల్లో వందల సంఖ్యలో విద్యార్థులు పాల్గొనగా మరికొన్న చోట్ల స్పందన పరిమితంగానే కనిపించింది. ఇక ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి గడువు ముగిసిన తర్వాత కూడా ఉద్యమాన్ని కొనసాగించాలని సీజేపీ నిర్ణయించింది. అయితే ఢిల్లీ పోలీసులు అనుమతి పొడిగించడానికి నిరాకరించారు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వెనక్కి తగ్గేదే లేదు అని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. నిరసనకారులకు తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాలు నిలిపివేశారని సీజేపీ ఆరోపిస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం నీట్ రీటెస్ట్ ను పారదర్శకంగా నిర్వహిస్తామని చెబుతోంది. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భరోసా ఇచ్చారు. ఇప్పుడు అందరి దృష్టి ఒకే ఒక అంశంపై ఉంది. సీజేపీ ఉద్యమం సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్లకే పరిమితమవుతుందా, లేక దేశవ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమంగా మారుతుందా? నీట్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలు ఈ ఉద్యమ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది.